టైం 8 అయిపోయిందా? ఇంత పొద్దున్న అసలు ఎవరు పని చేస్తారు? రే అన్నయ్య త్వరగా పూర్తి చేయరా. ఉండు తమ్ముడు. సరేలా చూడు, ఇప్పుడు లాగర్ వీక్ తలుపు తెరిస్తే ఆ బకెట్ వాడి తల్లనే పడుతుంది. తెరువు తెరువు తెరువురా, తెరువు తెరువు. ఎవరదే? హలో, ఎవరదే? ఇంకెవరు? నీ బాసే మాట్లాడుతున్నాను. ఆ బాస్ ఇప్పుడే నేను పని మొదలు పెట్టబోతున్నా. ముందు నేను చెప్పేది విను. నీకొక ముఖ్యమైన పని ఉంది. 1000 పాత చెట్టుని నువ్వు నరికే తీరాలి. దాన్ని తీసుకువెళ్ళడానికి హెలికాప్టర్ ని పంపుతాను. త్వరగా పూర్తి చేయి. తప్పకుండా బాస్, నా పనిని మొదలు పెడతాను. పాత చెట్టు కావాలా? ఇది చాలా ఈజీ విషయం. ఈ అడవి మన జోబుల్లో. వాడు వస్తున్నాడు, రా దాక్కోద్దాం. చాలా పాత చెట్టు. నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆ చెట్టుని కనిపెట్టకుండా వదిలిపెట్టను. ఇదే పాత చెట్టు అని పంపేశానా? వద్దు, నమ్మరు. మళ్ళీ ఆ లాగర్ వీక్ వాడు పనిని మొదలు పెట్టాడు. అసలు ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? తప్పుకో, దీన్ని వాడి తలలో వేస్తాను. దీన్ని వేస్తే వాడు చనిపోతాడు. తమ్ముడు, అలాంతా చేయకూడదు. ముందు ఆ రాయిని కింద పెట్టు. కాస్త జాగ్రత్తగా ఉండు తమ్ముడు. వాడిని ఊరికే వదలకూడదు. వాడికి పాఠం నేర్పిద్దాం. అందువల్ల జాగ్రత్తగా ఉండు. రా. అరే పాత చెట్టు, నువ్వు ఎక్కడ ఉన్నావు? వచ్చి నా కళ్ళ ముందర నుంచో. ఇది కాదు, నువ్వు చాలా చిన్నదిగా ఉన్నావు. ఏంట ఏ చెట్లోనూ లేదు. చాలా చండాలంగా ఉంది. ఏంటైతే సగం రోజే వెళ్ళిపోయింది. ఆ చెట్టు ఎక్కడ ఉందో తెలియట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? రొచ్చా, ఏంటదే బాగా మెరుస్తుంది. ఇప్పుడు వాడిని ఏం చెయ్యాలి? వాడు తర్వాత ఏం చేస్తున్నాడో చూద్దాముండు. ఇది నిజంగానే చాలా పాతదిగా ఉండాలి. అలా అయితే సరే, దీన్ని నరికి పంపిద్దాం. కానీ ఇది నరికి ఎలా తీసుకువెళ్ళాలి? మన ఫోర్క్ లిఫ్ట్ తో దీన్ని తీసుకువెళ్తాం. రే అన్నయ్య, త్వరగా ఇటు రారా. రా, త్వరగా వచ్చి ఈ మార్కుని చూడు. ఏంటి మార్కు? ఇప్పుడే నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. నువ్వే చెప్పి ఎందుకు నవ్వుతున్నావు? మన మార్కింగ్ ఇక్కడ ఉంది. ఆ చెట్టు ఇదే. కానీ చూడడానికి చాలా చిన్నదిగా ఉంది. ఏంటి, ఆ చెట్లో కూడా మార్కు ఉంది. అక్కడ ఉంది, అక్కడ కూడా ఉంది. ఇది చాలా కన్ఫ్యూజ్ గా ఉంది. నేను మార్కు వేసింది ఒక చెట్లు, అన్ని చెట్లు ఉన్నాయి. ఏం చేయాలనే తెలియదు. ఆ సరైన చెట్టునే వాడు కనిపెట్టలేడు. అసలు దీనికి ఎలుకబంట్ల కారణమై ఉంటారు. ఇది చాలా జాలీగా ఉందిరా. మనం ఇంకొక పోటీలో కూడా గెలిచాం. అదేంటి? ఈ మ్యాప్ గురించి మీకు తెలియదు కదా. పెరికి ఎలుకబంట్లో మీరు నన్ను ఏమి చేయలేరు. నేను మీకైనా తెలివైన వాడిని. అరే, వాడికి ఆ చెట్టు తెలిసిపోయిందే. రా, మనం వెళ్ళి అడుగుకుందాం. ఇదే అది, చాలా పాత చెట్టు. నేను నరికి పారేస్తే నాకు చాలా బోనస్ కూడా దొరుకుతుంది. నువ్వు నాకు చాలా లక్కీ. అరే స్క్విరల్, నిన్ను. లాగర్ వేక్ నోటితే చెప్తే వినవు. అందువల్ల ఇప్పుడు చూడు. అవునన్నయ్య.
వాడి కథ అంతమైంది. మనం మళ్ళీ అడవిని కాపాడేశాం. ఈసారి వాడికి ఒక మంచి గుణపాఠం నేర్పాం కదా. రే మమ్మల్ని ఊరికి వదిలి పెట్టండు. బాగా పట్టుకో తమ్ముడు, చెయ్యి వదలకు. రే ఎలుక పంటలారా, ఏంట నా దగ్గర బాగా దొరికిపోయారా? పట్టుకో. అరే వాడు రెడీగా ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. సూపరే. అరే ఎలుక పంటలారా, మిమ్మల్ని కాల్చి పారేస్తాను చూడండి రా. మీ ఇద్దరు పనిని పూర్తి చేస్తాను, నేను ఇక్కడ హ్యాపీగా ఉంటాను. ఏంటదే తేనో కూడా? అమ్మ బాబోయ్, కాపాడండి. తరిమేశాము ప్రబల్. జస్ట్ మిస్లో ఎస్కేప్. అరే తేనెటీగలంతా పోయింది. ఇప్పుడు మీ సంగతి చూసుకుంటాను. ఇలా చూడండి, వాడు ఏం చేస్తున్నాడు. హలో బాస్, నేనే మీ స్టాఫ్ ని. మీ లాగర్ వెక్కు. చెట్టు నరికేసావా? నేను చెప్పి చేయకుండా ఉంటానా బాస్? మీరు ఎప్పుడైనా హెలికాప్టర్ ని పంపండి, దాంట్లో వేసి పంపిస్తాను. నేను అడిగిన చెట్టే కదా నువ్వు నరికావు, చెప్పు. అవును బాస్, మీరు చెప్పినట్టుగా నేను ఆ చెట్టుని నరికేస్తాను. ఎంజాయ్. యాస్, పని అయిపోయింది. దీనికి నాకు చాలా డబ్బులు దొరుకుతాయి, చాలా హ్యాపీగా ఉన్నాను. పనంతా అయిపోయింది. ఏంటిది టైర్డ్గా ఉంది. ఈరోజు చాలా పని ఎక్కువ. వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. పని మొదలు పెడదామా? నువ్వు వెళ్ళి శబ్దం చేయకుండా వాడి చెవులో హెడ్ ఫోన్ వేసాయి. త్వరగా ఓరన్, త్వరగా చెయ్యి ఓరన్. చెవును పోయమని చెప్పా, మరి ఎంత పోయాలి? అక్కడ ఉంది కదా. అమ్మయ్య, పని అయిపోయింది. అన్నయ్య, అన్నయ్య. తమ్ముడు ఆగు, వస్తున్నా. రే రే అన్నయ్య, సిద్ధంగా ఉన్నావా? మనం ప్లాన్ చేసినట్టే జరిగింది. అదేం వెళుతురు. అది చూసావా, సరైన సమయానికి వచ్చింది. ఇంటి పైన కుక్కీ వేసింది. పర్వాలేదు, వెతిని ఇంటితో పంపుతున్నాం. దీని తర్వాత వాడిని మనం చూడము. బామ్మ, మీరు ఇచ్చిన వడలో నా కడుపున తిప్పేస్తుంది. అంతే, లాగర్ పని అయిపోయింది. ఇంకా మనం హ్యాపీగా ఉండొచ్చు.